వెంటనే వీళ్ళకి పాయింట్ స్ట్రైక్ అయింది. రాతి మీద రాయి నిలబడబడిన కాలం అంటున్నావంటే ఏంటి ప్రభువా, దాని అర్థం ఏంటని 3వ వచనంలో వాళ్ళ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. చూడండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఇవి ఎప్పుడు జరుగును మొదటి ప్రశ్న. 2, ఇది జరుగుద్దనడానికి గుర్తులేటి? ఇది 2వది. 3వది, దీనికి నీ రాకడికి సంబంధం ఏంటి? 4వది, యుగ సమాప్తి అనేది ఎప్పుడు జరుగుద్ది? అవి ఇంపార్టెంట్ క్వశ్చన్సా కాదా? ఇటీవల కాలంలో ఏమనుకుంటున్నారంటే సముద్రంలోంచి పాము వస్తే ప్రపంచం మునిగిపోద్ది అనుకుంటున్నారు. బందొస్తుంది పాము. ఇటీవల కాలంలో ఏమనుకుంటారంటే ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దేస్తే ప్రపంచం ఎండ అయిపోద్ది అనుకుంటున్నారు. అది జరగదు, అలా జరగదు. ఇక్కడ క్వశ్చన్స్ అడగాల్సిన ప్రశ్నలు అడుగుతున్నారు. చూడండి, శిష్యులు ఎప్పుడు జరుగుతుంది మొదటి ప్రశ్న, గుర్తులేంటి 2వ ప్రశ్న, నీ రెండిటికి రాకడికి సంబంధం ఏంటి ఇది 3వ ప్రశ్న, అసలు ఈ లైఫ్ లేదా ఈ ఏజ్ ఈ టైం ఎప్పుడు ఎండ్ అయిపోద్ది ఇది 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలు తెచ్చి ఎవరి దగ్గర పెట్టారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర పెట్టారు. ఎప్పుడైతే ఆయన దగ్గర పెట్టారు ఈ ప్రశ్నకి ఆయన రెస్పాండ్ అవుతున్నాడు. ఏమని రెస్పాండ్ అవుతున్నాడు? ఆయన రెస్పాండ్ అవుతూ ఏమంటున్నాడు చూడండి, ఎవడును మిమ్మల్ని మోసపరచకండి. అంటే మీరు చూడండి, చక్కటి ఆన్సర్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ 4 పెట్టారు, అవి ప్రధానమైనవి. ఈ 4 ప్రశ్నలు దాటి అసలు రాకడ ఎప్పుడు జరుగుద్ది అనేది ఎవరికి ఆన్సర్ దొరకదు. ఆ 4 ప్రశ్నలు ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆయన చెబుతున్నాడు చూడండి, దాని గుర్తులట. మొట్టమొదటి చక్కటి సమాధానం చెప్తున్నారు. మొట్టమొదట రాకడ జరుగుతుంది అనడానికి గడియల ప్రారంభం ఏంటంటే మిమ్మల్ని మోసం చేస్తారు. ఏ విషయంలో మోసం చేస్తారు? బోధలో మోసం చేస్తారు. ఇంకా ఏ విషయాల్లో మోసం చేస్తారు? పలు విషయాల్లో సంఘ కార్యక్రమాల్లో మోసం చేస్తారు. ఇవి ఎప్పుడు జరుగుతాయి? చివరి దినాల వరకు జరుగుతాయి. ఎంతకాలం మోసం చేస్తారు? మోసపోయినంత కాలము మోసం చేస్తారు. ఈ భూమి తిరుగుతున్నంత కాలం మోసం చేస్తారు. నేను వచ్చేంత వరకు మోసం చేస్తారు. ఎంతమందిని మోసం చేస్తారంటే అక్కడ రాశాడు 5వ వచనంలో, పలువురిని మోసం చేస్తారు. అరే నువ్వు మోసపోయావు, నేను మోసపోయాను, అందరం మోసపోయాం. ఏ విషయాల్లో మోసం చేస్తారు? రకరకాల విషయాల్లో మోసం చేస్తారు. బోధలో మోసం చేస్తారు, సంఘాల్లో మోసం చేస్తారు. 1 కాదు 2 కాదు, అన్ని సెక్టార్లో మోసం ఎక్కువ అవుద్ది. బోధలో మోసం ఉందా లేదా? ఉంది. నేను ఏదో ప్రసంగం చెప్తాను, ఆ ప్రసంగం చెప్తున్నప్పుడు మీ దగ్గర నుంచి నాకు డబ్బులు కావాలని అడిగితే మీరు నాకు డబ్బులు ఇవ్వరు కనుక దానికి నేనేం అడ్డెట్టుకుంటానంటే చెప్పండి, ఒక వాక్యాన్ని అడ్డెట్టుకుంటాను. ఇందాక తమ్ముడు చెప్తున్నట్టు పేదలకు సహాయం చేద్దాం రండి అంటాను. మీరు కూడా పేదలు అనగానే మనం ఏదో పెద్ద రిలయన్స్ అంబానీకి చుట్టాల్లా ఫీల్ అయిపోయి మనం ఏం చేస్తామంటే నిజమే పేదలకు మనం సాయం చేయాలి, దేవుడు చెప్పాడు కదా అని చెప్పి ఆ పేదలకు పులిహార బట్టలాలు పంచుతాను. నేను పంచేది పులిహార బట్టలాలు 10 రూపాయలే, కానీ నేను దోసేసేది మాత్రం చెప్పండి 90 రూపాయలు వెనకాలే. ఎందుకు చెప్తున్నానంటే పేరు ఊరు తెలియనాడు మొన్న ఒకడు ఫోన్ చేశాడు నాకు. తర్వాత తెలిసింది ఆ కుర్రోడు ఎవరో. ఎక్స్ట్రీమ్ గ్రేస్ అనే దాంట్లోకి ఆ కుర్రోడు పోయి పని పాట లేకుండా, ఎక్స్ట్రీమ్ గ్రేస్ అంటే కృప, ఎక్స్ట్రీమ్ గ్రేస్ అనే ఒక గ్రేస్లోకి పోయి వాడికి నాలెడ్జ్ ఉంది, బాగా చదువుకున్నాడు. వాడు జూమ్ మీట్లో కూడా మెసేజ్ చెప్తున్నాడు. నేను అనుకున్నాను ఆ తమ్ముడికి ఆ యాటిట్యూడ్ ఉండదు అనుకున్నాను. నాకు తెలిసింది ఎక్కడ కుర్రోడు అంటే భీమవరం సర్కిల్ అని చెప్పారు. నాకు తెలియదు, నెంబర్ సేవ్ చేసుకోక. అరే ఇంత బాగా ఆసక్తిగా సెమినార్లో కూడా వర్క్ చేసే టీం మెంబర్తో ఫామ్ చేసిన వాడు వీడు సడన్గా దేనిలోకి వెళ్ళిపోయాడు అంటే వాడు అడుగుతున్నాడు ఏమంటాడంటే, అన్నయ్య నేను కొన్ని రోజుల క్రితం ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాను, అది మీకు తెలియాలి, మీరు సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇదంతా మీరు చెప్పాలి అన్నాడు. చెప్తాముడు నేను కూడా వింటానంటే ఏమని మొదలెడుతున్నాడంటే, ఒక్కసారి రక్షణ వస్తే పోదు మనం ఏం చేసినని దీని కృప అనే దానికి కలుపుతున్నప్పుడు అన్నాను, నువ్వు ఐఫ్రా గ్రేస్లోకి వెళ్ళావా అని అడిగాను. అంటే అది కాదని ఇది మీకు తెలియాలని లొడలొడా వాగుతున్నప్పుడు ఒరే నువ్వు ఎవడో నాకు గుర్తు రావట్లేదు, ఒక ఫోటో పెట్టరా అని ఇప్పటికీ ఫోటో ఎట్టలేదు. నేను నీకు తెలుసా అని అంటున్నాడు. సరే నువ్వు ఎన్ని రెఫరెన్స్ పెట్టుకుంటూ అన్ని రెఫరెన్స్ పెట్టుకుని రా, నా తరఫు నుంచి నేను కొన్ని రెఫరెన్స్ పెడతాను, నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి. నేను ఒక రెఫరెన్స్ అడుగుతున్నాను, మీ రక్షణ కాపాడుకోవడానికి భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించండి అని బైబిల్లో ఒక మాట ఉంది. పోన దానికోసం భయం ఎందుకు వణికెందుకురా అని అడిగాను. నేను దానికి ఆన్సర్ చెప్పలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే
ఇలాంటి బోధన ఎంత సత్యం విని వాక్యంలో బలపడి నలుగురు సహోదరులతో కలిసి తిరిగిన వాడు వీడు సడన్గా ఎందుకు మారిపోయాడు అంటే వీడు చేసే పనులంట నాకు తెలిసింది ఒకవేళ తప్పు అయితే ఆ తమ్ముడు మార్చుకుంటాడు. నాకు తెలిసింది ఏంటంటే పని పాటలేకే చేసే పనులు అన్నమాట. ఏదో ఒకటి అంటే బోధన ఎందుకు మారుస్తుంటే రకరకాల విషయాల్లో మారుస్తారు. ప్రధానమైన మోసం ఎక్కడ జరుగుద్ది అంటే బోధలో జరుగుద్ది. రెండోది ఎక్కడ జరుగుతుంది అంటే సంఘంలో జరుగుద్ది. మూడోది స్నేహంలో జరుగుద్ది. నాలుగవది కాపురాల్లో జరుగుద్ది. ఇంకా ఐదవది రకరకాల విషయాల్లో, వ్యాపారాల్లో. ఇక మోసం ఇంక ఇంత లేదు, ప్రతి దానికి ఇంకా పెద్దపీట మోసం అవుద్ది అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు ఎండ్ టైం దగ్గరలోనే ఉంది, ఇదిగో ముగిసిపోయే గడియల దగ్గరలో ఉండడానికి సైన్, ఫస్ట్ సైన్ అంటే తెలుసా? మోసం ఎక్కువైపోతుంది, మోసం పెట్టరేగిపోతుంది. పులిపేట మీద నిలబడి భయం లేకుండా మోసపూరితమైన బోధ చేస్తారు. సంఘాల్లో భయం లేకుండా మోసపూరితమైన మాటలు మాట్లాడతారు. ఎక్కడ చూడండి చాలా ఈజీగా మారిపోయింది ఏంటంటే ఒకరిని ఒకరు చెప్పండి మోసం చేసుకుంటారు. ఈ మోసపూరితమైన గడియలు ఎక్కువైపోయినప్పుడు ప్రభు అంటున్నాడు ఇది ఫస్ట్ సైన్. మీరు గుర్తులు అడిగారుగా ఎప్పుడు జరుగుతాయంటే అవి జరగడానికి ముందు ఇవి జరుగుతాయి. కిందకంటున్నాడు రెండవది అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారట. ఎవరు వస్తారట? అనేక అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు చెప్పండి, సత్యం చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, అసత్యం చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు? చెప్పండి, చెప్పాలి. సత్యం చెప్పే బోధకులు ఎక్కువ ఉన్నారా, అసత్యం చెప్పే బోధకులు ఎక్కువ ఉన్నారు? మీరు అనుకుంటారు, చాలామంది ఏమనుకుంటారు చెప్పండి, ఆయన బైబిల్లోనే చెప్తున్నాడండి, ఈయన బైబిల్లోనే చెప్తున్నాడండి అని. అందరూ బైబిల్లోని చెప్తారు అక్క, మళ్ళీ చెప్తున్నాను, అందరూ బైబిల్లోంచే చెప్తారు. కానీ ఆ బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడా, మార్చి చెప్తున్నాడు నీకు తెలియాలంటే ముందు నీ తలకాయలో ఏముండాలి చెప్పినా, ఆ బైబిల్ చదివి అలవాటు నీకు ఉండాలి. ఆ బైబిల్ నువ్వు తిరంగా చదువుతావా, నువ్వు క్యాలెండర్ మీద చదువుతావు. ఆ బైబిల్ ఎలా చదువుతావు? వారానికి ఒక అధ్యాయం చదువుతావు. నీకు నచ్చినట్టు చిలక జ్యోతిని తీసినట్టు ఆ బుక్ని ఇలా కొట్టి ఇలా బయటికి తీసి అందులో నీకు తోసిన రెఫరెన్స్ నువ్వు అండర్లైన్ చేసుకుంటావు. ఇలా చదివితే అందరూ బైబిల్ చెప్తున్నారని అనుకుంటాను. అడుగుతున్నాను, అరే టెక్స్ట్ ప్రకారం చెప్తున్నాడా, వాక్యానుసారమే చెప్తున్నాడా, దేవుని కోరుకున్నట్టు చెప్తున్నాడా, మార్చి చెప్తున్నాడు? నువ్వు అంచనా జడ్జి చేయాలి అంటే ముందు నీకు స్టఫ్ నీకుండాలిగా బైబిల్లో. ఆ చర్చికి వెళ్ళినా బాగా చెప్తారండి, ఈ చర్చికి వెళ్ళినా బాగా, అందరూ ఈ బైబిల్లో రెఫరెన్సే చెప్తారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ స్వలాభానికి అడ్డుపెట్టి చెబుతారు, వాళ్ళ స్వార్థాలకు అడ్డుపెట్టి చెబుతారు. ఈ లౌకికమైన విషయాల కొరకే వాళ్ళు బోధ చేస్తారు. ఈ సండే లైవ్ తెలుగు రాష్ట్రాలు ఓపెన్ చేయండి. ఈ సండే లైవ్ తెలుగు రాష్ట్రాలు ఓపెన్ చేస్తే మీరు ఎవరి బోధని చూడండి, 90% ఈ లోకంలో బతకడానికి వాళ్ళు బోధ చేస్తారు. రాకడ గుచ్చి కానీ, పునరుద్ధానాన్ని గుచ్చి కానీ, ప్రభు యొక్క ఆ జనన మరణ పునరుద్ధానాన్ని విషయాల సిలువను గుచ్చిన వార్తలు కానీ మీకు తక్కువ వినబడితే మీరు చూడండి. సత్యం చెప్పేవాళ్ళు తక్కువ, చెప్పండి, అసత్యం చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇంకా మీరు గమనించండి, అసత్యం చెప్పే వాళ్ళ దగ్గర సంఘం ఎక్కువ, సత్యం చెప్పే వాళ్ళ దగ్గర సంఘం ఎందుకు? సత్యం చెప్తున్నాను కదా. ప్రభు రెండో గుర్తు అన్నాడు, రాకడ త్వరలోనే జరుగుద్ది అంటాను. ఒకటి, మోసపరిచే వాళ్ళు ఎక్కువ అవుతారు. రెండు, అబద్ధ ప్రవక్తలు బోధకులు ఎక్కువైపోతారు.